అసలు బ్రిటిషర్స్ 190 ఏళ్ళు మన దేశాన్ని పరిపాలించారు. కానీ ఫస్ట్ బ్రిటిష్ ప్రైవేట్ కంపెనీ ద్వారా మనల్ని రూల్ చేయడం స్టార్ట్ చేశారు, దేశం కాదు అని. సిరాజుద్దౌలా ఎవరైతే రూలర్ ఉన్నారో ఆయన జనరల్, మిలిటరీ జనరల్ మీర్ జాఫర్ అని చెప్పేసి. ఇటువైపు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన రాబర్ట్ క్లైవ్ అని ఆర్మీ జనరల్. ఆయన ఏం చేశాడు, మీర్ జాఫర్ని కొనేశాడు. ఈ కొనేయడం వల్ల మీర్ జాఫర్ ఏం చేశాడంటే యుద్ధ రంగంలో 3,000 మంది 50,000 మందిని చంపేశారు. అంటే మీర్ జాఫర్ ఆ వెధవ పని చెయ్యకపోతే మన హిస్టరీ ఇంకోలా. మనకు స్వాతంత్రం రావాలి అని ఎక్కువ విగరస్ గా ఎప్పుడు స్టార్ట్ అయింది? మొదటిసారిగా ఒక ఇండియన్ ఐడెంటిటీ కనిపించడము 1857 రివోల్ట్లోనే జరిగింది. చాలా మంది హిస్టారియన్స్ ఫస్ట్ వార్ ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్ కూడా అంటారు. చాలా మంది గాంధీ గారి వల్ల మనకి స్వతంత్రం వచ్చింది అంటారు. గాంధీ గారి పాత్ర చాలా పెద్దది, అందులో సందేహము 1% కూడా లేదు. కాకపోతే నిజంగా ఏషియంట్ వేదిక్ కల్చర్ ఏదైతే ఉందో మనకి ఎడ్యుకేషన్ సిస్టమ్ని కూడా మార్చేశారు బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే సొసైటీని డివైడ్ చేశారు. ఎలా అంటే బ్రిటిష్ గవర్నమెంట్ కోసం నువ్వు పని చేస్తున్నావు అంటే నువ్వు సోషలీ అప్పర్ క్లాస్, నువ్వు బ్రిటిష్ గవర్నమెంట్కి పని చేయట్లేదు అంటే నువ్వు ఎంత పెద్ద పని చేసినా నువ్వు లోపల. మనం ఉద్యోగం కోసం పుట్టలేదు, ఉద్యోగం మన మైండ్లో వెయ్యబడింది. గాంధీ గారు భగత్ సింగ్ గారిని కాపాడొచ్చు, బట్ స్టిల్ గాంధీ గారు హెల్ప్ చేయలేదు, ఎందుకు? ఇట్ ఈస్ నాట్ గాంధీ హూ కిల్డ్ భగత్ సింగ్, ఇట్ ఈస్ ది క్యాపిటలిస్ట్ హూ కిల్డ్ ది భగత్ సింగ్. అయితే చాలా మంది చదువుకున్న వాళ్ళు ఇప్పటికీ సుభాష్ చంద్రబోస్ గారిని బాగా ఇష్టపడుతూ ఉంటారు. రీజన్ ఏంటి? హిట్లర్ గారిని కలిసిన తర్వాత హిట్లర్ గారిని ఏమన్నారంటే, నాకు నువ్వు సైన్యాన్ని ఇస్తే నేను బ్రిటిష్ వాళ్ళని ఓడించి నా దేశానికి ఇండిపెండెన్స్ తీసుకొచ్చిన తర్వాత నేను మళ్ళీ నీ దగ్గరకు వస్తాను. తను హిట్లర్ దాన్ని అడుగుతాడు, అదేంటి నీ దేశం ఇండిపెండెన్స్ అయిపోయిన తర్వాత నేను అక్కడే ఉండి పరిపాలిస్తాను అని అనాలి, కానీ నువ్వు వచ్చేస్తా అంటున్నావు అంటే పరిపాలన అన్న ఆలోచన కాదు, స్వతంత్రం. ముందుగా ప్రేక్షకులందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఎస్, 79 years ఆఫ్ ఇండిపెండెన్స్. నిజంగా మీకు, నాకు, మొత్తం భారతీయులందరికీ ఇండిపెండెన్స్ డే, ఫ్రీడమ్ ఫైటర్స్ అండ్ అక్కడ జరిగిన కాన్స్పిరసీస్, కాన్ఫ్లిక్ట్స్ అన్నీ తెలుసా? తెలుసుకోవాల్సిన బాధ్యత మనకుంది. బికాస్ we are proud Indians. And 79 years ఆఫ్ ఇండిపెండెన్స్, 79 ఏళ్ళ నుంచి మనం స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నాము అంటే దానికి కారణం ఫ్రీడమ్ ఫైటర్స్. నిజంగానే ఇండిపెండెన్స్ వచ్చిందా అనే విషయాలు చాలా క్లియర్గా, చాలా స్పష్టంగా మాట్లాడడానికి ఒక వ్యక్తి వచ్చారు. అసలు హీ ఈజ్ ద రైట్ పర్సన్. అండ్ మన అందరికీ తెలుసు మేజర్ ఒబ్రాయ్ సార్. ఆయన్ని ఇండిపెండెన్స్ డే గురించి, బ్రిటిషర్స్ పరిపాలన గురించి అండ్ అలాగే మన ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. డెఫినెట్లీ ఫుల్ వీడియో కంపల్సరీ చూడండి. నమస్తే సార్. నమస్తే మ్యామ్, ఎలా ఉన్నారు? ఆల్ గుడ్, ఆల్ గుడ్. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. హ్యాపీ ఇండిపెండెన్స్ డే టు యూ అండ్ జై హింద్ టు ఆల్ యువర్ వ్యూవర్స్. అసలు నిజంగా చిన్నపిల్లలు ఇండిపెండెన్స్ డే అనగానే, చిన్నపిల్లలు, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఎవరైనా హాలిడే అని ఫిక్స్ అయిపోతూ ఉంటారు, పబ్లిక్ హాలిడే. అసలు నిజంగా మనం ఇండిపెండెన్స్ డేని ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఇండిపెండెన్స్ డే అంటే ఏంటి అన్న విషయము పిల్లలకి చెప్పాలి. స్కూల్ పిల్లలకి, కాలేజ్ పిల్లలకి. అంటే సెలబ్రేషన్, ఎస్, ఇండిపెండెన్స్ డే ఇస్ అ డే టు సెలబ్రేట్. అట్ ద సేమ్ టైం మన కంట్రీ ఈరోజు పార్టీషన్ కూడా అయింది. సో చాలామంది హిస్టారియన్స్ దీన్ని ఇండిపెండెన్స్ డే కాకుండా పార్టీషన్ డే అని కూడా అంటారు. సో ఆ పార్టీషన్ హిస్టరీ ఏంటి, మనకు బ్రిటిష్ వాళ్ళ పరిపాలన నుంచి ఎలా మనకి పొలిటికల్ ఫ్రీడమ్ వచ్చింది, మన ఫ్రీడమ్ ఫైటర్స్ ఎవరు, ఎన్ని ప్రాణాలు పోయాయి, ఎంత కష్టపడితే ఈ స్వాతంత్రం వచ్చింది, ఈ విషయాలన్నీ పిల్లలకి చెప్పాలి. సో ఇది హాలిడే కాదు, ఖచ్చితంగా ఆ రోజు స్కూల్స్ ఉండాలి. స్కూల్స్లో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఒక్కొక్క ఆస్పెక్ట్ ఆఫ్ మన ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్ కానీ, ఇండియన్ నేషనల్ మూమెంట్ కానీ దాని గురించి చెప్పాలి. కానీ దరిద్రం ఏంటంటే ఇది ఒక హాలిడేలా మారిపోయింది. సో ఇంకా చాలా మందికి ఇండిపెండెన్స్ డే అండ్ రిపబ్లిక్ డే డిఫరెన్స్ చాలా మందికి తెలియదు. అసలు ఏంటి డిఫరెన్స్? మ్యామ్, యాక్చువల్లీ ఇండిపెండెన్స్ డే ఏంటంటే బ్రిటిష్ వాళ్ళ పరిపాలన అయిపోయి మన పరిపాలన మనం చేసుకున్నాం. అంటే డెమోక్రసీ వచ్చింది, మనకి వాళ్ళ నుంచే ఫ్రీడమ్ వచ్చింది. ఇది 15th August 1947కి జరిగింది. కాకపోతే 1946 నుంచే మన రాజ్యాంగం రాసుకోవడం ఆ పని మొదలైంది. ఓకే.
26th జనవరి 1950 రోజు ఈ రాజ్యాంగం మనం ఏదైతే రాసుకున్నామో దాన్ని అడాప్ట్ చేసుకున్న రోజు. ఓకే. అందుకే దీన్ని రిపబ్లిక్ డే అంటారు. రిపబ్లిక్ అనే పదానికి అర్థం ఏంటంటే ఎవరైతే మన హెడ్ ఆఫ్ ది స్టేట్ ఉంటారో, లైక్ మన ఇండియాలో ప్రెసిడెంట్ ఈజ్ ది హెడ్ ఆఫ్ ది స్టేట్. మన ప్రెసిడెంట్ ఒక మొనార్క్ కాదు, ఒక ఫ్యామిలీకి చెందిన వాళ్ళు కాదు, డెమోక్రాటికలీ ఎలెక్టెడ్ పర్సన్. ఆ కంట్రీని రిపబ్లిక్ కంట్రీ అంటారు. ఓకే. అందుకే 26th జనవరి 1950 రోజు మన దేశము రిపబ్లిక్ అయింది. ఓకే. అందుకే జెండా వందనం మనం వెళ్తాం కదా స్కూల్కి. 15th ఆగస్ట్ అయితే జెండా కింద నుంచి పైకి వెళ్తుంది. 26th జనవరి అయితే జెండా మధ్యలో ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ మనకి స్వతంత్రం వచ్చింది కాబట్టి. 15th ఆగస్ట్ 1947లో ఏంటి, బ్రిటిష్ ఫ్లాగ్ దింపి మన ఫ్లాగ్ని పైకి తీసుకురావడం జరిగింది. అండ్ 26th జనవరి 1950 ఏంటి, ఆల్రెడీ మన ఫ్లాగే ఉంది. సో దాన్ని హాఫ్ మాస్ట్ నుంచి పైకి తీసుకు. సో అందుకే రిపబ్లిక్ డేని అన్ఫ్లరింగ్ అంటారు. రిపబ్లిక్ డే ఫ్లాగ్ని ఏదైతే తీస్తారో దాన్ని అన్ఫ్లరింగ్ అంటారు. అండ్ 15th ఆగస్ట్ దాన్ని హాయిస్టింగ్ అంటారు. అందుకే ఈ రెండు పదాలు తేడా. ఇవన్నీ విషయాలు పిల్లలకి చెప్పాలి. అంటే ఏమైపోతుందంటే మ్యామ్, పిల్లలకి అంటే నేను బాధ్యత లేదు అని నేను అనట్లేదు మ్యామ్. కాకపోతే మనకు స్వతంత్రం ఎలా వచ్చిందో దాని విలువ ఏంటో, మనం ఎంత పోరాడితే స్వతంత్రం వచ్చిందో, ఎన్ని ప్రాణాలు పోతే స్వతంత్రం వచ్చిందో పిల్లలకి తెలియదు. పిల్లలే కాదు, పెద్దవాళ్ళకు కూడా చాలా మందికి తెలియదు. అంటే వీ బిలాంగ్ టు ఎ జనరేషన్ 1950 తర్వాత ఎవరైతే పుట్టారో వాళ్ళకి దీని గురించి అంత అవగాహన లేదు. మీరు ఒక విషయం గమనించారో లేదో మ్యామ్, మీ పేరెంట్స్ కానీ మా పేరెంట్స్ కానీ వీళ్ళు ఏ జనరేషన్కి బిలాంగ్ అయ్యారంటే అంత రిసోర్సెస్ లేవు. అందుకే వాళ్ళలో మీకు న్యాచురల్గా జాగ్రత్త కనిపిస్తుంది. బట్టలే కానివ్వండి, వాళ్ళ సామాన్లే కానివ్వండి, పుస్తకాలే కానివ్వండి, కిచెన్లో గిన్నెలే కానివ్వండి, పొదుపుగా వాడుకోవడము, జాగ్రత్తగా వాడుకోవడం. ఈ జనరేషన్ 80s 90s తర్వాత పుట్టిన జనరేషన్ పొదుపు మీకు కనిపించదు. ప్రాబబ్లీ 80s జనరేషన్ ఇస్ ద లాస్ట్ జనరేషన్. వాళ్ళలో కొంచెమైన రిఫ్లెక్షన్, ఇది మనం జాగ్రత్త, ఇది మన వస్తువు, మన చైల్డ్హుడ్ లో చూసుంటాం. అందుకే ఇవాళ రేపు పిల్లలు, ఎందుకంటే ఇప్పుడు ప్లెంటీ చాలా ఉంది కాబట్టి ఆ జాగ్రత్త పోయి. అందుకే మన ఇళ్లలో పాత టేబుల్స్ కానీ పాత మంచాలు కానీ వాటిని జాగ్రత్తగా ఉంచారు కాబట్టి జాగ్రత్తగా. ఇప్పుడు ఏమనుకుంటాం మనము, ఏముంది లేదు పడేసి కొత్త తీసుకుంటే రిపేర్ అనే ఆప్షనే ఉంది అని మర్చిపోయి రిపేర్ ఒకటి, జాగ్రత్తగా పెట్టుకోవడం. అంటే ఇదంతా హిస్టరీ నుంచి వస్తుంది. అయితే ఇప్పుడు ఇండిపెండెన్స్ డే కాబట్టి మనకు బిఫోర్ ఇండిపెండెన్స్ డే, ఆఫ్టర్ ఇండిపెండెన్స్ డే, డ్యూరింగ్ ఇండిపెండెన్స్ డే గురించి మాట్లాడుకుందాం. 3 సెగ్మెంట్స్. సో ఫస్ట్ది, అసలు బ్రిటిషర్స్ 190 ఏళ్ళు మన దేశాన్ని పరిపాలించారు. 1 కాదు 2 కాదు, 190 ఏళ్ళు. కానీ ఫస్ట్ స్టార్ట్ అయింది ఒక కంపెనీ ద్వారా, బ్రిటిష్ ప్రైవేట్ కంపెనీ ద్వారా మనల్ని రూల్ చేయడం స్టార్ట్ చేశారు, దేశం కాదు అని. ఎలా స్టార్ట్ అయింది? అంత బలహీనంగా ఉండేవాళ్ళమా మనం ఇండియాలో? అంటే బలహీనత కాదు మ్యామ్, ఐకమత్యం. అంటే 1757లో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనే ప్రైవేట్ కంపెనీ, మీరు అన్నట్టుగా ఒక ప్రైవేట్ కంపెనీ 1757లో కోల్కతా దగ్గర ఉన్న మన రాజుతో, సిరాజుద్దౌలా, ఆయనతో బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ అని ఫైట్ చేశాము 1757లో. ఆయనని ఓడించి మన మీద పరిపాలన స్టార్ట్. 1757 నుంచి 1857 వరకు మన భారతదేశం అంటే ఒక దేశము ఒక ప్రైవేట్ కంపెనీ కింద ఉంది. కంపెనీ పరిపాలించింది దేశాన్ని. అది చాలా దురదృష్టం. అంటే మన దగ్గర ఐకమత్యం లేదు కాబట్టి. ఇన్ఫ్యాక్ట్ 1757 వార్ స్టోరీ కూడా అసలు అంటే సిరాజుద్దౌలా ఎవరైతే రూలర్ ఉన్నారో ఆయన మిలిటరీ జనరల్ మీర్ జాఫర్ అని చెప్పేసి ఉండేవారు. ఇటువైపు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన రాబర్ట్ క్లైవ్ అని ఆర్మీ జనరల్ అనమాట. ఆయన ఏం చేశాడు, మీర్ జాఫర్ని కొనేశాడు. ఈ కొనేయడం వల్ల మీర్ జాఫర్ ఏం చేశాడంటే యుద్ధ రంగంలో ఆయన కింగ్డమ్ సిరాజుద్దౌలా పక్కన నిల్చున్నాడు కానీ ఫైట్ చేయలేదు. అందుకే ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు 3000 మందే సైనికులు ఉన్నారు. సిరాజుద్దౌలా సైన్యము 50,000.
3,000 మంది 50,000 మందిని చంపేశారు. బికాస్ ఆయన అటువైపు ఉండడం ఆయన అటువైపు ఉండి పోరాడలేదు, అంటే ఉన్నాను అని చూపించాడు. దీనిని మీర్ జాఫర్ని హిస్టరీలో బిగ్గెస్ట్ ట్రైటర్ అని చెప్తారు. అంటే మీర్ జాఫర్ ఆ వెధవ పని చెయ్యకపోతే మన హిస్టరీ ఇంకోలా ఉంది. సో 1757 నుంచి 1857 దాదాపు 100 ఏళ్ళు ఈస్ట్ ఇండియా కంపెనీ మన మీద పరిపాలన. సో 100 ఏళ్ళ తర్వాత 1857 రివోల్ట్ అనేది వచ్చింది. అది ఎందుకు ఫెయిల్ అయింది? అంటే ఫెయిల్ ఎందుకు అయింది అంటే మ్యామ్, మేజర్గా అప్పటి వరకు ఒక నేషనలిజం అన్న డైమెన్షన్ లేదు. ఎలా అంటే మరాఠా వాళ్ళు మరాఠా కింగ్డమ్ నాది, మద్రాస్ వాళ్ళు మద్రాస్ నాది, నార్దర్న్ కింగ్డమ్ వాళ్ళు నార్దర్న్ కింగ్డమ్ మాది అన్నట్టుగా. ఇన్ఫ్యాక్ట్ మహారాజా రంజిత్ సింగ్ 1799 నుంచి 1839 వరకు ఆయన పరిపాలన 40 ఇయర్స్. హిస్టరీ ఏమంటుందంటే మహారాజా రంజిత్ సింగ్ దగ్గర ఏషియా సెకండ్ లార్జెస్ట్ ఆర్మీ ఉంది. ఆయన తలుచుకుంటే ఒక్కొక్క బ్రిటిషర్స్ని పిట్టల్ని కాల్చినట్టు కాల్చి పారేసేవాడు. కాకపోతే నాకెందుకు అని అనుకున్నారు. ఎందుకంటే మరాఠా ఇస్ ఎ సదరన్ కింగ్డమ్, వెస్టర్న్ కింగ్డమ్, మద్రాస్ ఇస్ ఎ సదరన్ కింగ్డమ్, నాకెందుకు అంటే ఆ ఐకమత్యం లేకపోవడం కానీ. అండ్ మేబీ మహారాజా రంజిత్ సింగ్ అనిపించవచ్చు, నా వైపు రాలేదు కదా, నా వైపు వచ్చినప్పుడు చూద్దాము, నేను ఎందుకు అన్నెసెసరీ బ్రిటిషర్స్కి నేను ఉన్నాను అని చెప్పడం. అప్పుడు నా దేశం అనే ఫీల్ చాలా దేశం అనే రాజ్యం మోర్ ఇంపార్టెంట్. అప్పట్లో మనము ఇప్పుడు ఒక ఐడెంటిటీ ఆఫ్ ఇండియా ఎలాగైతే ఇప్పుడు ఉందో అప్పట్లో లేదు. అందుకనే లోకల్ రాజులు వాళ్ళ రాజకీయాలు కాబట్టి. ఇన్ఫాక్ట్ బ్రిటిష్ వాళ్ళు చేసింది ఏంటి మ్యామ్, ఒకళ్ళ మీద ఒకళ్ళని డివైడ్ అండ్ రూల్ అంటారు. ఆ డివైడ్ అండ్ రూల్ ని చాలా బ్యూటిఫుల్ గా చేసి లాస్ట్ వరకు. ఇన్ఫాక్ట్ మ్యామ్, మీరు ఐ డోంట్ నో హౌ మచ్ యూ స్టడీడ్ హిస్టరీ, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మన దేశం అంతటిని కన్సాలిడేట్ చేసి బ్రిటిష్ వాళ్ళ చేతిలో పెట్టి. దిస్ ఈజ్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెండ్. అప్పుడు బ్రిటిష్ వాళ్ళు 1857 రివోల్ట్ మీరు అన్నట్టుగా అప్పటి నుంచి 1947. సో యాక్చువల్గా చూస్తే బ్రిటిష్ కంట్రీ పరిపాలన ఇండియా మీద 90 సంవత్సరాలు మాత్రం, కానీ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలన మాత్రం 100 సంవత్సరాలు. మ్యామ్ చాలా కరప్షన్ జరిగింది. ఒక అంచనా ప్రకారము 1757 నుంచి 1857 మధ్యలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఈ రోజు 8 ట్రిలియన్ ఇండియన్ రూపీస్ అంత డబ్బు, ఎంతో బంగారము, ఎంతో సిల్వరు, డైమండ్స్, జ్యువెలరీస్ ఇవన్నీ తీసుకెళ్ళారు. సో నిజంగానే అప్పుడు ఇండియా ఇస్ ద రిచెస్ట్ కంట్రీ ఇన్ ద నేషన్, అంటే ఇన్ ద వరల్డ్ 100%. అసలు ఒక్క 1% కూడా ఇందులో డౌట్ లేదు మ్యామ్. రాబర్ట్ క్లైవ్ పేరు నేను తీసుకున్నాను కదా, ఒక స్టోరీ ఉంది మ్యామ్. రాబర్ట్ క్లైవ్ ఏమంటాడంటే, రాబర్ట్ క్లైవ్ కోల్కతాని లూట్ చేసుకొని 3 షిప్పులు నిండుగా బంగారం ఇంగ్లాండ్ తీసుకెళ్తాడు. 3 షిప్స్ అంటే అవి సాధారణమైన షిప్పులు కూడా కాదు, పెద్ద పెద్ద షిప్స్ లో 3 షిప్పులు నిండుగా బంగారం తీసుకెళ్ళాడు. అప్పుడు బ్రిటిష్ పార్లమెంట్లో ఆయన గురించి మాట్లాడినప్పుడు, ఏ దేశాన్ని నువ్వు లూట్ చేసుకొని తీసుకొచ్చావంటే, ఒక దేశం కాదు, ఒక రాజ్యం కాదు, ఒక నగరం నుంచి తెచ్చారు. అంటే ఒక అంచనా వాళ్ళు వేసుకున్నారు, ఒక నగరంలో ఇంత బంగారం, ఇంత వాల్యూస్ ఉన్నాయి అంటే ఆ దేశంలో ఎంత డబ్బు అక్కడ మొదలై. యాక్చువల్లీ శశి థరూర్ గారు కూడా ఒక వీడియోలో చెప్పడం జరిగింది, మొత్తం బంగారం ట్రెజరీ అంతా ఇండియా నుంచి తీసుకెళ్లారు. అవును మ్యామ్, శశి థరూర్ గారు చాలా బుక్స్ రాశారు, ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ మీద కానీ, ఇండియా బ్రిటిష్ రూల్ మీద కానీ చాలా బుక్స్ రాశారు. ఆయన చాలా స్పష్టంగా ఒక్కొక్క విషయము, అంటే ఎలా మన ఎకానమీని వీళ్ళు నాశనం చేశారో. తనే కాదు మ్యామ్, హిస్టారికలీ దాదాబాయి నౌరోజీ గారు డ్రెయిన్ ఆఫ్ వెల్త్, ఇండియన్ వెల్త్ ఆ కాన్సెప్ట్ మీద బ్రెయిన్ డ్రెయిన్ కూడా మాట్లాడారు, డ్రెయిన్ ఆఫ్ వెల్త్ ఫ్రమ్ ఇండియా అని కూడా మాట్లాడారు. చాలా విషయాలు చెప్పారు మ్యామ్. డబ్బే కాదు, బంగారమే కాదు. ఇన్ఫ్యాక్ట్ బ్రిటిష్ వాళ్ళు ఇంకో వెధవ పని చేసేవాళ్ళు మ్యామ్. ఎలా అంటే మన ఇండియన్స్ని బానిసలుగా తీసుకెళ్ళేవాళ్ళు. అంటే వీళ్ళు బానిసల్ని చాలా తెలివిగా, ఎందుకంటే అప్పట్లో స్లేవరీ ఉంది కాబట్టి మన ఇండియన్ మేల్స్ని ఎస్పెషలీ స్లేవ్స్ లాగా తీసుకెళ్ళేవాళ్ళు. దాన్ని ఇండెంచర్డ్ లేబర్ అంటారు. తీసుకెళ్ళి బ్రిటన్కి తీసుకెళ్ళలేదు మ్యామ్,
వీళ్ళ కాలనీస్ వేరే వేరే కాలనీస్ ఎక్కడైతే ఉండేవో అక్కడ ఇండియన్ స్లేవ్స్ని వాడేవారు. వీళ్ళ వీళ్ళు వీళ్ళు తెలివి చూడండి మ్యామ్. నేను లోకల్స్ని స్లేవ్గా వాడాను అనుకోండి, రివోల్ట్ అయ్యే అవకాశం. సో నేనేం చేస్తాను, బయట నుంచి తీసుకొస్తాను, లోకల్గా పనిచేస్తాను. వీళ్ళు ఇదే పని చేశారు. ఇండియా నుంచి స్లేవ్స్ ఆఫ్రికాకి వెళ్ళారు, ఇండియా నుంచి స్లేవ్స్ని శ్రీలంకకి కూడా తీసుకెళ్ళారు. అక్కడ టీ ప్లాంటేషన్స్లో కానీ కాఫీ ప్లాంటేషన్స్లో కానీ వీళ్ళని ఇండెంచర్డ్ లేబర్ అంటే ఎలా అంటే జీతాలు అట్లా ఏం లేదు, పొద్దునుంచి సాయంత్రం దాకా పని చేయించుకోవాలా, జస్ట్ నీకు ఎంత అవసరమో అంతే ఫుడ్ పెట్టాలా, వాటర్ ఇవ్వాలా, నెక్స్ట్ డే మళ్ళీ పని. ఒక మెడికల్ లేదు, ఒక సోషల్ సెక్యూరిటీ లేదు, ఒక హెల్త్ కవర్ లేదు, ఏమీ లేదు. అంటే లిటరలీ బానిసల్లాగా వాడుకున్నారు. అందుకే ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, బీనీత్ ఎవ్రీ కాసల్ దెర్ ఈజ్ అ గ్రేవ్ అని చెప్పేసి. ఈరోజు బ్రిటిష్ వాళ్ళ ఇల్లు చాలా పెద్ద పెద్ద ఇల్లులు. ఆ ప్రాబబ్ ఏమంటుందంటే ఆ కాసల్ కింద మా గ్రేవ్స్ ఉన్నాయి. సో బీనీత్ ఎవ్రీ కాసల్ దెర్ ఈజ్ అ గ్రేవ్ అని చెప్పేసి. సో అది మన పూర్వీకులు చేసిన త్యాగం. సో ఈ విషయాలన్నీ స్కూల్ పిల్లలకి చెప్పాలి, అప్పుడే మన దేశం మీద దేశభక్తి పెరుగుతుంది. సో ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఎక్కడో సప్రెషన్ నుంచి వచ్చింది రివోల్ట్ కానీ ఫ్రీడమ్ ఫైటర్స్ కానీ అందరూ ఎలా స్టార్ట్ అయింది మన రివోల్ట్, ఇంకా మన దేశాన్ని మనం కాపాడుకోవాలి, మనకు స్వాతంత్రం రావాలి అని ఎక్కువ విగరస్గా ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే మ్యామ్ మనము అందుకే 1857 రివోల్ట్ని చాలా మంది హిస్టారియన్స్ ఫస్ట్ వార్ ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్ అని కూడా అంటారు. అంటే మొదటిసారిగా ఒక ఇండియన్ ఐడెంటిటీ కనిపించడము 1857 రివోల్ట్లోనే జరిగింది. బట్ అక్కడ కూడా అంటే రాణి ఝాన్సీ లక్ష్మీబాయి జస్ట్ ముందు వీళ్ళందరూ కూడా వాళ్ళ సొంత లాభాల కోసమే ఆ రివోల్ట్ చేశారు అని విన్నాను. బట్ వాట్ ఈస్ దట్ స్టోరీ? అంటే ఎలా ఉంటుందంటే మ్యామ్, ఈ లైన్ ఆఫ్ థాట్ ఎందుకు వచ్చింది అంటే, ఒకవేళ ఝాన్సీ లక్ష్మీబాయి తన ఏరియా బ్రిటిష్ ఆక్యుపై చేసుకోకపోతే అసలు మనకు ఝాన్సీ లక్ష్మీబాయి ఎవరో తెలిసేదే కాదు. సో బట్ దట్ ఈస్ అ వెరీ నారో ఇంటర్ప్రిటేషన్. తను తన రైట్కి పోరాడింది, ఒక మహిళ అయ్యి ఉండి యాజ్ అ హీరో షీ ఫాట్. ఇన్ఫ్యాక్ట్ ఝాన్సీ లక్ష్మీబాయి బ్రేవరీ గురించి బ్రిటిష్ వాళ్ళు చాలా గొప్పగా రాసుకున్నారు, మన వాళ్ళు ప్రశ్నిస్తున్నారు, అది మన దుర్భాగ్యం. కానీ బ్రిటిష్ వాళ్ళు తన బ్రేవరీ గురించి చాలా గొప్పగా రాశారు. తన కొడుకు లేదు అన్న దాన్ని బట్టి కూతురు ఉంది కాబట్టి తన రాజ్యాన్ని తీసుకోవాలి అన్న పాలసీ ఏదో డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ అంటారు. సో వెన్ ఇట్ వాస్ టేకన్ దెన్ షీ ఫాట్ ఫర్ హర్ కింగ్. తన కింగ్డమ్ కోసం పోరాడింది, తను మన స్వతంత్రం కోసం ఏం పోరాడలేదు అన్నది ఒక ఆలోచన. కాకపోతే 1857ని మనం ఒక పాయింట్ ఆఫ్ ఇండియన్ నేషనలిజంగా భావించవచ్చు. ఇన్ఫ్యాక్ట్ ప్రాబబ్లీ 1857 ఆ బ్యాటిల్ ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్లో, ఫస్ట్ వార్ ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్లో హిందూ ముస్లిం యూనిటీ చాలా డీప్గా అబ్జర్వ్ చేశారు బ్రిటిష్ వాళ్ళు. సో బ్రిటిష్ క్యాబినెట్కి ఒక విషయం ఏం అర్థమైపోయిందంటే 1857 వార్ తర్వాత రెండు విషయాలు జరిగాయి. బ్రిటిష్ వాళ్ళకి ఒక విషయం ఏం అర్థమైందంటే ఇంకా బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి ఇవ్వడానికి వెళ్ళలేదు. సో బ్రిటిష్ ఇండియా కంపెనీని వెనక్కి పంపించేసి వీళ్ళు బ్రిటిషర్స్ డైరెక్ట్గా కంట్రోల్ తీసేసుకున్నారు. సో అందుకే 1857 to 1947 మాత్రమే, ఈ 90 సంవత్సరాలు మాత్రమే బ్రిటిష్ పరిపాలన మన మీద. రెండోది ఏం జరిగిందంటే, బ్రిటిష్ వాళ్ళకి వీళ్ళు ఎప్పుడైనా సరే మ్యామ్ ఇలా రివోల్ట్లు జరిగిన తర్వాత కూర్చొని వీళ్ళు ఆలోచిస్తారు అసలు ఇది ఎందుకు జరిగింది అని. అందులో మొట్టమొదటి పాయింట్ వీళ్ళకి అర్థమైంది ఏంటంటే, వీళ్ళలో ఐకమత్యం చాలా గట్టిగా ఉంది. ముస్లిమ్స్లోను, హిందూస్లోను, మిగతా బిలీఫ్ సిస్టమ్స్లో కూడా ఐకమత్యం చాలా ఎక్కువగా ఉంది, దీన్ని బ్రేక్ చేయాలి. సో అప్పటి నుంచి ఆ హిందూ ముస్లిం డివిజన్ని చాలా స్ట్రాంగ్గా బ్రిటిష్ వాళ్ళు ఒక స్టేట్ పాలసీ లాగా తీసుకురావడం స్టార్ట్. అయితే నాకు ఇక్కడ అర్థం కాని విషయం అంటే, బ్రిటిష్ ఆర్మీ మన ఇండియాలో 60,000 మంది మాత్రమే ఉన్నారు, రైట్? బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ అయితే 25 లక్షల మంది ఉన్నారు, 25 కోట్ల ఇండియన్స్ ఉన్నారు. కానీ ఎందుకు వాళ్ళని ఎదిరించలేకపోయారు ఈ 25 లక్షల మంది బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ? బ్రిటిష్ ఆర్మీ వాళ్ళు, బ్రిటిష్ సిటిజన్స్ ఒక 60,000 మంది, ఇండియన్ రాజుల దగ్గర తీసుకున్న సైనికుల సంఖ్య 25 లక్షలు మీరు అన్నట్టుగా. కాకపోతే వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే మ్యామ్,
నేను మరాఠా నుంచి ట్రూప్స్ని తీసుకున్నాను అనుకోండి, వాళ్ళని పంజాబ్లో పెట్టాను. పంజాబ్లో ట్రూప్స్ తీసుకున్నాను అనుకోండి, వాళ్ళని మద్రాస్లో పెట్టారు యాజ్ అ బ్రిటిష్ ఆఫీసర్. అండ్ వీళ్ళు ఇండియన్ సోల్జర్స్ని ఆఫీసర్ పొజిషన్స్ ఇవ్వలేదు. సో ఆ 60,000 మంది ఎవరైతే బ్రిటిషర్స్ ఉన్నారో వాళ్ళు సీనియర్ ఆఫీసర్స్, మిడిల్ లెవెల్ ఆఫీసర్స్ వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు రూల్ చేసేవాళ్ళు, వాళ్ళు చెప్పేవాళ్ళు, కమాండ్స్ పాస్ కమాండ్. సో కంప్లీట్ కంట్రోల్ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసేవారు. అందుకే 60,000 మంది 25 లక్షల మంది మీద శాసనం చేశారు. వాళ్ళ సహాయంతో మీరు అన్నట్టుగా 25-30 crores ఇండియన్ పాపులేషన్ని కంట్రోల్ చేశారు. మనం చూడండి, అసలు ఇప్పుడు మనకి నవ్వుగా అనిపిస్తుంది, బట్ అప్పట్లో చూడండి, అంటే మన మనుషుల్ని తీసుకొని మన మీదే శాసనం చేశారు. అంటే ఎంత దరిద్రం మ్యామ్ అసలు. అంటే ఈ రోజుల్లో ఊహించలేదు. అప్పట్లో 100 సంవత్సరాలు జరిగింది. ఏంటి ఒక అమాయకత్వమా, భారతీయుల్లో ఉన్న అమాయకత్వం కాదు మ్యామ్, ఐకమత్యం లేకపోవడం. ఇన్ఫ్యాక్ట్ ఆ తర్వాతనే మ్యామ్ చాలా మంది గాంధీ గారి వల్ల మనకి స్వతంత్రం వచ్చింది అంటారు. గాంధీ గారి పాత్ర చాలా పెద్దది, అందులో సందేహము 1% కూడా లేదు. కాకపోతే ఆయన వల్లే వచ్చింది అని చెప్పడం కూడా ముమ్మాటికి తప్పు. నిజంగానే, అంటే మీరు అన్నట్టు ఈ పాడ్కాస్ట్ చేసే ముందు కొంచెం డిస్కషన్స్ జరిగిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, గాంధీ గారి వల్ల మాత్రమే ఇండిపెండెన్స్ రాలేదు. దెర్ ఆర్ సమ్ అదర్ లీడర్స్ హూ సాక్రిఫైస్డ్ దేర్ లైఫ్. కానీ గాంధీ గారిని ఎందుకో నెగటివ్ నోషన్లో కొంతమంది చూస్తుంటారు. వై ఇస్ ఇట్? అంటే నెగటివ్గా అంటే నెగటివ్ అని కాదు మ్యామ్. గాంధీ గారు కొన్ని విషయాల్లో తను ఎలా అంటే హిందూ ముస్లిం యూనిటీగా ఉండాలి తన ఆలోచన. నాన్ వైలెన్స్ రెండో ఆలోచన. కాకపోతే మొదటి ఆలోచన వల్ల చాలా మందికి ఇబ్బంది వచ్చేది. ఎందుకంటే మొహమ్మద్ అలీ జిన్నా ఆయన సెంటర్ స్టేజ్లోకి వచ్చిన తర్వాత ఇంకా ముస్లిమ్స్ సెపరేట్ అయిపోతారు, పాకిస్తాన్ అయిపోతుంది అన్న ఆలోచన స్టార్ట్ అయిన తర్వాత కూడా గాంధీ గారు వద్దు, ఇదొద్దు, మన దేశము మనం అందరం కలిసిమెలిసి ఉండాలి ఆయన ఆలోచన. సో ఇక్కడ గాంధీ గారి మీద చాలా ప్రశ్నలు వచ్చాయన్నమాట. అంటే ఎక్కడో గాంధీ గారు ఆ కమ్యూనిటీ వాళ్ళని అపీజ్ చేస్తున్నారు. అపీజ్ అంటే ఇప్పుడు చిన్నపిల్లలు మారాన్ చేస్తే మనము వాళ్ళు అడిగింది ఇచ్చేస్తాం, అలా ఎక్కువ బుజ్జగిచ్చేస్తున్నారు అన్న ఆలోచన గాంధీ గారి మీద వచ్చింది. అసలు ఇండియా పాకిస్తాన్ విడిపోవడానికి ఎవరి దేశం వాళ్ళు అవ్వడానికి కూడా గాంధీ గారు ఒక రకంగా కారణం, నెహ్రూ గారు ఒక రకంగా కారణం అని అంటూ ఉంటారు. కలిసి ఉంటే బాగుండేది. అంటే ఇమాజినేషన్ కూడా డిఫికల్ట్. కలిసి ఉంటే అంటే ఇట్ ఈస్ డిఫికల్ట్ టు ఇమాజిన్. ఎందుకంటే మనం గత 90 సంవత్సరాల నుంచి వాళ్ళని ఒక శత్రు దేశం లాగే చూస్తున్నాం. సో వాళ్ళు మనతో కలిసి ఉండడము మనకి ఆలోచనలు కూడా రావట్లేదు అంటే బ్రిటిష్ వాళ్ళు 1857లో ఎంత స్ట్రాంగ్గా పనిచేసి ఉండాలి. సో మన దేశానికి చెందిన వాళ్ళ మీద మనకే ద్వేషం వచ్చినట్టు 90 సంవత్సరాలు చేసి పార్టీషన్ చేసి వదిలేశారు. సో దానివల్ల ఏమవుతుంది, వీళ్ళిద్దరు కొట్టుకొని చావాలి. అది అందుకే నేను చెప్పాను కదా, ఈ విషయాలన్నీ పిల్లలకి చెప్పాలి. మనం చెప్పట్లేదు. మనం సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్కి, వియత్నాంకి కానీ, కొరియాకి కానీ, జపాన్కి కానీ మీరు వెళ్తే అక్కడ వాళ్ళ స్కూల్లో చిన్న పిల్లల్ని అడిగినా సరే వాళ్ళు హిస్టరీ మొత్తం చెప్తారు. మన దగ్గర ఆ ట్రెడిషన్ లేదు, పోయింది మ్యామ్. మేబీ 50s 60s వరకే ఉందేమో, ఆ తర్వాత ఆ ట్రెడిషన్ని మళ్ళీ తిరిగి తీసుకొని రావాలి. ఖచ్చితంగా హిస్టరీ అనే సబ్జెక్ట్ని ఒక కంపల్సరీ సబ్జెక్ట్ లాగా ఒక ఏజ్ వరకు పెట్టాలి. అప్పుడే మన పిల్లలకి తెలుసు. అయితే దేశభక్తి ఒకప్పట్లో చాలా ఉండే, చాలా మంది ప్రాణత్యాగం చేశారు, ఎవ్రీథింగ్. అంటే మనం ఊహకు కూడా అందదు అటువంటి. కానీ ఇప్పుడు ఆ దేశభక్తి ఒక ఆర్మీ పీపుల్లోనే, మీలాంటి సోల్జర్స్లోనే చూస్తూ ఉన్నాము. ఎందుకు తగ్గిందంటారు ఆ దేశభక్తి? అంటే ఏమవుతుందంటే మ్యామ్, ఓన్లీ ఆర్మీకే దేశభక్తి ఉంది అని నేను అనుకోను. డెఫినెట్గా నార్మల్ సిటిజన్ కూడా దేశభక్తుడై ఉంటాడు. అంత ఇంటెన్స్గా లేదేమో అనిపిస్తుంది. ఇంటెన్సిటీ తగ్గొచ్చు, ఇందులో డౌట్ లేదు. కాకపోతే మేము ఒక మాట, ఒక సోల్జర్కి ఎంత దేశభక్తి ఉండాలో అంతే ఉండాలి, ఒక పౌరుడు కూడా దేశభక్తి ఎంత ఉండాలో అంతే. ఇద్దరికి సరి సమానంగా అది ఉండదు కూడా. ఎందుకంటే నేచర్ ఆఫ్ వర్క్ అది కాదు. కాబట్టి తను పొద్దున్న లేస్తే మేబీ బ్రిటిష్ కంపెనీకే పనిచేస్తున్నాడు, ఇప్పుడు కూడా మేబీ ఫారిన్ కంపెనీకి పనిచేస్తున్నాడు. సో ఇన్ఫ్యాక్ట్ ఏమవుతుందంటే మ్యామ్,
ఒకసారి మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత సమయం అలా గడుస్తూ ఉన్న కొద్దీ ఆ దేశభక్తి భావన తగ్గుతూ వస్తుంది, మనకి ఇండివిజువలిజం పెరుగుతూ. సో ఏమవుతుందంటే ఒక కలెక్టివ్ స్పిరిట్ ఆఫ్ ది నేషన్ నుంచి మనం ఒక ఇండివిజువల్ ఐడెంటిటీ వైపు వెళ్ళిపోతాం. సో దానివల్ల కూడా దేశభక్తి తగ్గుతుంది. అండ్ ఇంకోటి ఇప్పుడు కన్జ్యూమరిజం ఎక్కువైపోయి, అంటే ఇది నాది, ఈ ఆస్తి నాకు కావాలి, పెళ్ళయ్యే ముందు నా పేరు మీద ఒక ఫ్లాట్ ఉండాలి, రిటైర్ అయ్యే ముందు 3 ఫ్లాట్లు ఉండాలి, బ్యాంకులో 2 కోట్లు ఉండాలి అని అనుకుంటాం. అప్పట్లో ఏంటి మ్యామ్, 1920s 30sలో మనం స్వతంత్ర భారతదేశంలో గాలి పీల్చుకోవాలి, మన దేశం జెండా అక్కడ ఉండాలి, నేను దానికే సెల్యూట్ చేయాలి. అప్పట్లో ఫ్లాట్ లేదు కదా మ్యామ్, ఆ భావన అసలు ఆ థాటే లేదు కదా. ఆ థాట్ నాకు ఇప్పుడు వస్తుంది, ఎందుకంటే నా జెండా నా ఇంటి మీద ఉంది. ఆ ఇంటి మీద జెండా లేకపోతే ఇప్పుడు కూడా నాకు అదే థాట్ వస్తుంది, నాకు జెండా నాది కావాలి. ఆ సఫోకేషన్ లేదు కదా మ్యామ్. ఇమాజిన్ మీరు హైదరాబాద్లో ఉంటారు, మీరు కార్ తీసుకొని మీ పేరెంట్స్ని తీసుకొని ఒక మాల్కి వెళ్తారు. ఆ మాల్ ఎంట్రీలో 2 డోర్స్ ఉన్నాయి, ఇది బ్రిటిషర్స్ డోరు, ఇది ఇండియన్ డోర్స్. మీకు ఎలా అనిపిస్తుంది? బాధేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ బ్రిటిష్ వాళ్ళు మనల్ని కింద చూపించడానికి చాలా ప్లేసెస్లో బోర్డులు ఏం పెట్టేవారు తెలుసా, ఇండియన్స్ అండ్ డాగ్స్ ఆర్ నాట్ పర్మిటెడ్ బియాండ్ దిస్ పాయింట్. అంటే వాళ్ళు మనల్ని కుక్కలతో పోల్చిన రోజులు ఉన్నాయి. మనది కాన్ఫిడెన్స్ అంతా చంపే. ఎగ్జాక్ట్లీ. అంటే అండ్ ఇన్ఫ్యాక్ట్ దెర్ ఇస్ అ కాన్సెప్ట్ బ్రిటన్లో, వైట్ మ్యాన్స్ బర్డన్ అంటారు. వైట్ మ్యాన్స్ బర్డన్ అంటే వీళ్ళు ఏమంటున్నారంటే, మీరు అన్సివిలైజ్డ్, మిమ్మల్ని సివిలైజ్ చేసే బాధ్యత మాది. అంటే తను ఒక సివిలైజేషన్, నాది 5000 సంవత్సరాల హిస్టరీ మ్యామ్. నా వేదిక్ కల్చర్ ఈజ్ ద మోస్ట్ అడ్వాన్స్డ్ కల్చర్ ఆఫ్ ది వరల్డ్ అట్ దట్ టైం. ఆ దేశాన్ని నువ్వు అన్సివిలైజ్డ్ అని చెప్పేసి, నేను సివిలైజ్ చేస్తాను అని చెప్పేసి ఇలా, అంటే మనం కూడా వాటికి లొంగిపోయాం. ఇన్ మెనీ వేస్ మనం కూడా లొంగిపోవడం వల్ల ఆ భావన. నిజంగా ఏషియంట్ వేదిక్ కల్చర్ ఏదైతే ఉందో మనకి ఎడ్యుకేషన్లో, ఎడ్యుకేషన్ సిస్టమ్ని కూడా మార్చేశారు బ్రిటిష్ వాళ్ళు కంప్లీట్గా. ఇన్ఫ్యాక్ట్ లార్డ్ మెకావులే రిపోర్ట్ ఉంది, లార్డ్ మెకావులే 1835 రిపోర్ట్. తను బ్రిటిష్ పార్లమెంట్కి ఒక రిపోర్ట్ ఇచ్చాడు ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద. తను ఏమన్నాడంటే, ఈ దేశాన్ని మనము ఎక్కువ కాలం పరిపాలించాలి అంటే వీళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ని మనం మార్చాలి. వీళ్ళ ఎడ్యుకేషన్ సిస్టము ఒక ఆలోచించే మనిషిని తయారు చేస్తుంది, ఆ ఆలోచించే మనిషిని మనం తొలగించాలి. అప్పుడు ఏం చేయాలి, ఎడ్యుకేషన్ సిస్టమ్ని పాడు చేయాలి. అప్పుడు నుంచి మేము అందుకే ఇప్పుడు పేరెంట్స్ మేము సింపుల్, గ్రాడ్యుయేషన్ అయిపోయింది అనుకోండి, మీకు పేరెంట్స్ మీకు ఒక ప్రశ్న ఇస్తారు, నాన్న ఉద్యోగం రాలేదా అనేసి. మనం ఉద్యోగం కోసం పుట్టలేదు, ఉద్యోగం మన మైండ్లో వెయ్యబడింది. బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే సొసైటీని డివైడ్ చేశారు. ఎలా అంటే, బ్రిటిష్ గవర్నమెంట్ కోసం నువ్వు పని చేస్తున్నావు అంటే నువ్వు సోషలీ అప్పర్ క్లాస్, నువ్వు మిలిటరీ సర్వీస్ అయ్యొచ్చు, సివిల్ సర్వీస్ అయ్యి ఉండొచ్చు, ఎనీ సర్వీస్కి నువ్వు పని చేస్తున్నావు అంటే నువ్వు అప్పర్ క్లాస్. నువ్వు బ్రిటిష్ గవర్నమెంట్కి పని చేయట్లేదు అంటే నువ్వు ఎంత పెద్ద పని చేసినా నువ్వు లో క్లాస్. సో ఏమైపోయింది, ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ మన చదువు పూర్తయిన తర్వాత బ్రిటిష్ గవర్నమెంట్లో సర్వీస్ తెచ్చుకోవాలి, ఇది ఒక ఆబ్జెక్టివ్ ఆఫ్ లైఫ్ అయిపోయింది. కానీ మన వేదిక్ కల్చర్ ఆబ్జెక్టివ్ ఆఫ్ లైఫ్ ఉద్యోగం అనట్లా. ఆబ్జెక్టివ్ ఆఫ్ లైఫ్ ఏమంటుంది, నువ్వెవరివి తెలుసుకోవాలి. సో వీళ్ళేం చేశారు, ఉద్యోగము అనే ఒక పురుగు మన బుర్రలో వేసేసారు. అందుకే సమాజం ఈరోజు కూడా ఎవరైతే ఉద్యోగం చేస్తాడో వాడినే గౌరవిస్తుంది, కానీ స్వయంగా ఎవరన్నా ఏమైనా చేసుకుంటే వాళ్ళని గౌరవించు. నేను చెప్పాను అనుకోండి, ఐఎమ్ అన్ IAS ఆఫీసర్ అని చెప్పాను అనుకోండి, నాకు 100 పెళ్లి సంబంధాలు వస్తాయి. నాది ప్రైవేట్ బిజినెస్ అండి అని చెప్పాను అనుకోండి, రావు. ఎందుకంటే ఆ యాక్సెప్టెన్స్ లేదు. ఉద్యోగం ఉంటే అది కామన్ థింగ్. సో ఆ ఉద్యోగం అన్నది మన మైండ్లో వెయ్యబడి. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడున్న జనరేషన్ పిల్లలు చాలా లక్కీ మ్యామ్. ఐఎమ్ అన్ 80s కిడ్, ఓకే. అప్పట్లో బిజినెస్ అనే పదం కూడా నెగటివ్. వినలేదు కాదు, విన్నాము. నేను బిజినెస్ చేస్తాను నాన్న, ఆ బిజినెస్ ఆలోచనే తప్పు, బిజినెస్ అనే పదమే తప్పు. సో మైండ్ని అలా బ్రెయిన్ వాష్ చేశారు. సో
అలా మన మైండ్ని వీళ్ళు 200 years ఒక విధంగా కంట్రోల్ చేశారు, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంకో విధంగా కంట్రోల్. అయితే బ్రిటిషర్స్ చేసిన మంచి పని ఏదైనా ఉంది అంటే రైల్వేస్ ఇచ్చి వెళ్ళడము అని అంటారు. అంటే అప్పట్లో అంటే 55,000 కిలోమీటర్స్ రైల్వేస్ వాళ్ళు వేశారు. ఇన్ని ఇయర్స్ తర్వాత కూడా ఆఫ్టర్ 17 years మహా అయితే 68,000 కిలోమీటర్సే మనం వేసుకోగలిగాం అన్నట్టుగా చెప్పారు. మనము దీన్ని హిస్టరీ పర్స్పెక్టివ్లో చూడాలి. రైల్వే మన మంచి కోసం వేయలేదు, వాళ్ళు గూడ్స్ ట్రెజర్స్ తీసుకెళ్ళడానికి వేసుకున్నారు. ఎగ్జాక్ట్లీ. వీళ్ళు ఏం చేశారంటే మ్యామ్, రైల్వేని ఒక ఇన్స్ట్రుమెంట్లా వాడుకున్నారు. స్టీమ్ ఇంజిన్ కనుక్కోవడం జరిగింది ఇంగ్లాండ్లో, ఆ స్టీమ్ ఇంజిన్ ఇక్కడ రావడం జరిగింది. ఆ స్టీమ్ ఇంజిన్ ద్వారా రూరల్ ఏరియాస్ నుంచి పోర్ట్ వరకు సామాను వెళ్ళాలి. సో రైల్వే ట్రాక్స్ వేయడం జరిగింది. షిప్ వరకు ట్రైన్లో వెళ్ళాలి, అక్కడి నుంచి షిప్లో వెళ్ళాలి. సో వాళ్ళ అవసరం కోసం తయారు చేసుకున్నారు, కానీ దాంతో మన దేశం ఏదో బాగుపడిపోవాలన్న ఉద్దేశంతో అయితే చేయలేదు. నెట్వర్క్ తయారు చేసుకున్నారు. ఇప్పుడు ఇండెంచెడ్ లేబర్ మ్యామ్, బాండెడ్ లేబర్. ఇప్పుడు మీరు ఇల్లు కట్టుకోవాలి మ్యామ్, ఇల్లు కట్టుకోవాలంటే మేస్త్రికి రోజుకి 3,000 ఇవ్వాలి, మేస్త్రి కింద పార మనిషికి 2,000 1,800 ఇవ్వాలి. అదే మీ ఇంట్లో స్లేవ్స్ ఉంటే ఏ డబ్బు ఇవ్వాల్సిన అవసరం. సో మీరు ఒక్క బిల్డింగ్ ఎందుకు 10 బిల్డింగ్లు కూడా కట్టచ్చు. సో అదే లెక్క ప్రకారంగా వీళ్ళు అన్ని వేల కిలోమీటర్లు మీరు అన్నట్టుగా కట్టారు, కానీ దాని వెనుక కూడా దురుద్దేశమే ఉంది. సో ఇప్పుడు మనం ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి మాట్లాడుకుంటే గాంధీ గారు కావచ్చు, సుభాష్ చంద్రబోస్ గారు కావచ్చు, భగత్ సింగ్, వీళ్ళందరికీ అందరికీ ఒక్కొక్క అభిప్రాయం ఉంది వీళ్ళ మీద. అసలు నిజంగా మనకు ఇంత స్వాతంత్రం తీసుకొచ్చిన గాంధీని చంపడం ఏంటి అనేది చాలామందికి ప్రశ్నార్థకం. అసలు గాడ్సే ఎందుకు చంపాల్సి వచ్చింది? చంపాల్సి వచ్చింది అని కాదు మ్యామ్, ఐడియాలజికల్ డిఫరెన్స్. గాడ్సే తను ఒక హిందుత్వ ఐడియాలజీ మనిషి. గాంధీ వాజ్ ఆల్సో స్టాంచ్ హిందూ ఓన్లీ మ్యామ్. కాకపోతే గాంధీ గారు ఎక్కడో అంటే తప్పు అని నేను అనలేను మ్యామ్, నేను చాలా చిన్నవాడిని. గాంధీ గారు ఎక్కడో ఒక రాంగ్ మెసేజ్ ఇచ్చేశారు. రాంగ్ మెసేజ్ ఎలా అంటే హిందూ ముస్లిం యూనిటీ మీద ఒక రాంగ్ మెసేజ్ వెళ్ళింది. అంటే హిందూస్కి అప్పట్లో ఏమనిపించిందంటే ఈ గాంధీ గారు వల్లనే ముస్లిమ్స్ ఇలా ప్రవర్తిస్తున్నారు, ఈయనని అడ్డు పెట్టుకొనే ఇలా చేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఇండిపెండెన్స్ అప్పుడు మ్యామ్ మన ఈ విషయం చాలా మందికి తెలీదు, మీ పాడ్కాస్ట్ ద్వారా ఇలా ఈ విషయం తెలియాలి. ఇండిపెండెన్స్ అప్పుడు మన మిలిటరీ డివిజన్ కూడా అయింది. అప్పట్లో బ్రిటిష్ ఆర్మీ కదా, బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ కదా. సో ఈ బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ డివిజన్ అయింది. ఈ డివిజన్లో అప్పట్లో 75 కోట్లు పాకిస్తాన్ వాళ్ళకి ఇవ్వాలి. 20 కోట్లు వెంటనే ఇచ్చేసాము, 55 కోట్లు ఇంకా ఇవ్వాలి. ఈ 55 కోట్లు తొందరగా ఇచ్చేయండి అని గాంధీ గారు పొలిటికల్ ప్రెషర్ క్రియేట్ చేయడం స్టార్ట్ చేశారు. సో ఈ పొలిటికల్ ప్రెషర్ వల్ల చాలా మంది దీన్ని తప్పుగా అనుకున్నారు. గాంధీ గారు ఏంటంటే మేబీ నేను అనుకుంటున్నాను, ఇది నేను ఒక గెస్ చేస్తున్నాను, ఈ డబ్బు తొందరగా ఇచ్చేస్తే మేబీ వాళ్ళు కూడా డెవలప్ అవుతారు, ఆ డెవలప్మెంట్ అయితే మన వైపు తప్పు కన్నేసుకొని చూడరు అన్న ఉద్దేశంతో ఆయన చెప్పుకుంటారు. 75 కోట్లు అప్పట్లోనే అంటే ఇప్పుడు ఒకవేళ మనం చూసుకున్నట్లయితే ఇంచుమించు ఎన్ని కోట్లు ఇచ్చినట్టు? 1,00,000 కోట్ల పైన అవుతుంది. 1947లో 75 కోట్లు అంటే ఇన్ఫ్లేషన్ మనం 2% పెట్టుకున్నది ఎక్కడికో వెళ్ళి. ఎవరెవరు అపోజ్ చేశారు సార్ ఈ ఐడియాలజీ? అంటే ఎవరెవరు అని కాదు మ్యామ్, ఆల్మోస్ట్ ఎవ్రీ ఇండియన్ అపోజ్డ్. ఎందుకు ఇవ్వాలి మనం డబ్బు వాళ్ళకి అన్న ఆలోచన. కాకపోతే ఇది డివిజన్ జరిగింది. డబ్బు ఇవ్వడం న్యాయం, ఎందుకంటే ఆ డివిజన్ జరిగింది. మనకి 175 కోట్లు వచ్చింది, వాళ్ళకి 75 కోట్లు ఇవ్వాలి అని వచ్చింది. సో 20 ఇచ్చేసాం, 55 ఇవ్వడంలో కొంచెం మన కండిషన్ కూడా బాగాలేదు, ఎకనామిక్ కండిషన్ బాగాలేదు. సో ఆ డిలేలో ఈయన కొంచెం ఎక్కువ చేయడం వల్ల అండ్ ఖిలాఫత్ మూమెంట్ కూడా జరిగింది. ఖిలాఫత్ మూమెంట్ అంటే ఓటోమన్ ఎంపైర్, ఇప్పుడు టర్కీ ఉంది కదా, అప్పట్లో ఓటోమన్ ఎంపైర్ అన్నమాట. ఫస్ట్ వరల్డ్ వార్ తర్వాత ఓటోమన్ ఎంపైర్ని బ్రిటిష్ వాళ్ళు తొక్కేశారు. సో మళ్ళీ ఆ ఓటోమన్ ఎంపైర్ని తిరిగి తీసుకురావాలి. ఈ ఓటోమన్ ఎంపైర్ ఇస్ బేసికలీ అరబిక్, అంటే ముస్లిం ఇస్లామిక్ ఎంపైర్, క్యాలిఫేట్ అనుకోవచ్చు మీరు. గాంధీ గారు దాన్ని సపోర్ట్ చేశారు. ఇది మన హిందుత్వ గ్రూప్కి అస్సలు నచ్చలేదు. సో గోడ్సే ప్రైమర్లీ కిల్డ్ గాంధీ బికాజ్ హీ థాట్ దట్ గాంధీ గారు ముస్లిమ్స్ని సపోర్ట్ చేస్తున్నారు.
నువ్వు ఒక హిందువు అయి ఉండి నువ్వు ముస్లిమ్స్కి ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు? ఆ కక్షతో గాంధీ గారిని చంపేసి. అయితే చాలా మంది చదువుకున్న వాళ్ళు ఇప్పటికీ సుభాష్ చంద్రబోస్ గారిని బాగా ఇష్టపడుతూ ఉంటారు. రీజన్ ఏంటి? అండ్ ఆయన గురించి కూడా కొత్త మాట్లాడుకుందాం. మీరు పర్మిషన్ ఇస్తే ఆ లిస్ట్లో నేను నా పేరు కూడా రాసుకుంటాను. అంతే. ఎందుకంటే మ్యామ్, మీరు ఇండియన్ హిస్టరీని డెప్త్గా చదువుకుంటే మాత్రము, ఇఫ్ యూ గివ్ మీ ది పర్మిషన్, భగత్ సింగ్ తర్వాత భగత్ సింగ్ లాంటి ఎవరైనా పుట్టారు అంటే అది సుభాష్. 1941లో హీ వాజ్ అండర్ హౌస్ అరెస్ట్. బ్రిటిషర్స్ ఆయనని హౌస్ అరెస్ట్లో పెట్టారు. కాల్కటా నుంచి ఎస్కేప్ అయ్యారు మ్యామ్, ఆఫ్ఘనిస్తాన్కి చేరుకున్నాడు. అంటే తను దేశాలు ఎలా మారుస్తున్నాడో నేను చెప్తాను వినండి, ఎలా జరుగుతుంది అసలు. కాల్కటా నుంచి ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళారు, ఆఫ్ఘనిస్తాన్ నుంచి సోవియట్కి వెళ్ళాడు, ఇప్పట్లో రష్యా నుంచి ఇటలీకి వెళ్ళారు, ఇటలీ నుంచి జర్మనీకి వెళ్ళి హిట్లర్ కలిశాడు. అంటే 1940స్లో వరల్డ్ వార్ జరుగుతుంది మ్యామ్. అంటే వరల్డ్ వార్ జరుగుతున్నప్పుడు ఎవ్వరికి దొరకకుండా, అండ్ ఆఫ్ఘనిస్తాన్లో కూడా బ్రిటిష్ వాళ్ళే ఉన్నారు అప్పుడు. ఆఫ్ఘనిస్తాన్ కూడా బ్రిటిష్ వాళ్ళ కిందనే ఉంది. అది మ్యామ్. అండ్ ఇంకో విషయము, హిట్లర్ గారిని కలిసిన తర్వాత హిట్లర్ గారిని ఏమన్నారంటే, నాకు నువ్వు సైన్యాన్ని ఇస్తే నేను బ్రిటిష్ వాళ్ళని ఓడించి నా దేశానికి ఇండిపెండెన్స్ తీసుకొచ్చిన తర్వాత నేను మళ్ళీ నీ దగ్గరకు వస్తాను. అంటే ఎందుకు అన్నారంటే, హిట్లర్ ఏమన్నారంటే, ఐ లైక్ యువర్ నేషనలిజం, నువ్వు నా దగ్గర పనిచేయాలి, నేను చేస్తాను, నాకు ట్రూప్స్ ఇవ్వు, నేను ఫైట్ చేసి వస్తాను, నాకు ఇండిపెండెన్స్ వచ్చేసిన తర్వాత వచ్చి నీ బానిసలా బతుకుతాను. అంటే తను హిట్లర్ దాన్ని అడుగుతాడు, అదేంటి నీ దేశం ఇండిపెండెన్స్ అయిపోయిన తర్వాత నేను అక్కడే ఉండి పరిపాలిస్తాను అని అనాలి, కానీ నువ్వు వచ్చేస్తా అంటున్నావు. అంటే పరిపాలన నా ఆలోచన కాదు, స్వతంత్రం నా ఆలోచన. అంటే ఎంత మనము 10 రూపాయలు ఇస్తే తిరిగి 100 రూపాయలు ఎక్స్పెక్ట్ చేస్తాం. ఇప్పుడు అధికారం కోసం ఎంత పాకులాడుతున్నారో చూస్తున్నాం, రాజకీయాల్లో కానీ ఎనీవేర్ మ్యామ్, ఎనీవేర్. ఒక చిన్న కంపెనీలో కూడా అంతే. సరే, అంత పెద్ద మనసు. అంటే నా దేశానికి స్వతంత్రం తేవడం మాత్రమే నా ఆలోచన, ఆ తర్వాత నాకు ఎటువంటి ఆకాంక్షలు లేదు. అండ్ సుభాష్ చంద్రబోస్ ఈజ్ నాట్ ఎ నార్మల్ మ్యాన్ మ్యామ్. He cleared the civil services conducted by the Britishers and he was one of the toppers. అండ్ వదిలేశాడు. ఇది ఏమన్నాడు తెలుసా, ఇది గ్లోరిఫైడ్ క్లర్క్, ఇది బానిసత్వమైన ఉద్యోగము, నేను చేయను. సో సీ ది థాట్ ప్రాసెస్. అండ్ జర్మనీ నుంచి జపాన్కి, మ్యామ్ వరల్డ్ మ్యాప్లో జర్మనీ ఎక్కడ ఉంది, జపాన్ ఎక్కడ ఉంది? జర్మనీ నుంచి జపాన్కి సబ్మరీన్లో వచ్చాడు. అండ్ సముద్రం మధ్యలో జర్మన్ సబ్మరీన్ నుంచి జాపనీస్ సబ్మరీన్కి షిఫ్ట్ అయ్యి చిట్టగాంగ్ వెళ్ళిపోయాడు. ఇది మ్యామ్, అంటే ఇది మన దేశం. సుభాష్ చంద్రబోస్ అంటే చాలా గ్రేట్నెస్ మ్యామ్. అంటే మనము చాలా అర్థం చేసుకోవాలి. మనం లైఫ్లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్లో గివప్ చేసేస్తాం. ఇది అవ్వట్లేదు, అది నా వల్ల కాదు, నెక్స్ట్ ఏంటి అంటే ఎస్కేపిజం, షార్ట్ కట్, ఫెయిల్యూర్ అయితే డిప్రెషన్ లోకి వెళ్ళిపోవడం, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. చూడండి, తను జపాన్ వెళ్ళడం ఏంటి, జాపనీస్ని, ఎందుకంటే జాపనీస్ మ్యామ్ చాలా మంది ఇండియన్స్ని ప్రిజనర్స్ ఆఫ్ వార్లో తీసుకున్నారు. మళ్ళీ జపాన్ వాళ్ళతో కలిసి ఆ ప్రిజనర్స్ ఆఫ్ వార్ని తీసుకొని ఇండియన్ నేషనల్ ఆర్మీ అప్పటికి ఎస్టాబ్లిష్ అయిపోయింది. ఆ ఇండియన్ నేషనల్ ఆర్మీ తీసుకొని బ్రిటిష్ వాళ్ళ మీద దాడికి వచ్చారు సుభాష్ చంద్రబోస్. అండ్ మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ భూమి మీద అడుగు పెట్టలేదు. తైవాన్లో ఒక ఎయిర్ క్రాష్లో చనిపోయారు అని ఒక రిపోర్ట్, కానీ చాలామంది చెప్తారు ఆయన తర్వాత హీ వుడ్ హావ్ గాన్ టు జర్మనీ. అండ్ 1960స్లో ప్యారిస్లో ఒక ఈవెంట్లో ఆయన ఏదో ఫోటోగ్రాఫ్లో వెనక కనిపించారు అన్నది కూడా ఒక ఇది ఉంది. అంటే మిస్టరీ అంటే అదృశ్యం అయిపోయారు అంతే, చనిపోయినట్టు కూడా తెలియదు, ప్రూఫ్ లేదు. సుభాష్ చంద్రబోస్ గారి మరణము బిగ్గెస్ట్ మిస్టరీ ఇన్ ది మోడర్న్ వరల్డ్ హిస్టరీ. అసలు ఆయన నిజంగానే చనిపోయారా, ఆ తైవాన్లో ఎయిర్ క్రాష్లో ఆయన ఏరోప్లేన్లో ఉన్నారా లేదా ఎవరికి తెలియదు. అలా క్రియేట్ చేసి జర్మనీ వెళ్ళిపోయారో లేదు, అయి ఉండొచ్చు. ఇందాక భగత్ సింగ్ గారి గురించి మాట్లాడాం కదా, అసలు నిజంగానే ఒక టైంలో గాంధీ గారు భగత్ సింగ్ గారిని కాపాడగలే సామర్థ్యము గాంధీ గారికి ఉంది. ఒక మాట చెప్తే ఆయన
ఆ జైలు నుంచి వచ్చేసేవాళ్ళు, బట్ స్టిల్ గాంధీ గారు హెల్ప్ చేయలేదు ఎందుకు? అంటే మ్యామ్ నేను కూడా కాలేజ్లో ఉన్నప్పుడు నేను కూడా ఇదే ఆలోచనతో ఉండేవాడిని. కానీ ఇట్ ఈస్ నాట్ గాంధీ హూ కిల్డ్ భగత్ సింగ్, ఇట్ ఈస్ ది క్యాపిటలిస్ట్ హూ కిల్డ్ ది భగత్ సింగ్. ఐడియాలజీ మ్యామ్ ప్లీజ్ అర్థం చేసుకోండి. భగత్ సింగ్ సోషలిజం, సోషలిజం, హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ సోషలిజం. తనేమంటారంటే క్లాస్లెస్ సొసైటీ. క్యాపిటలిస్ట్ ఏంటి? వాణిజ్యం, డబ్బు. 1927లో FICCI, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చేంబర్ ఆఫ్ కామర్స్ ఆఫ్ ఇండియా, FICCI ఇది ఎస్టాబ్లిష్ అయిపోయింది ఇండియాలో 1927. అంటే క్యాపిటలిస్టిక్ రూట్స్ ఇండియాలో 1927లోనే వచ్చేసాయి. అండ్ ఈ FICCI ఎస్టాబ్లిష్ చేసింది గాంధీ గారు రికమెండేషన్ మీదనే, జీడి బిర్లా గారు. సో గాంధీ గారు ఒక విధంగా మనం అనుకోవచ్చు క్యాపిటలిజంని సపోర్ట్ చేశారు, ఒక విధంగా, నాట్ కంప్లీట్లీ, ఒక విధంగా. భగత్ సింగ్ గారు మాత్రము సోషలిజంని సపోర్ట్ చేస్తున్నారు. తను బ్రతికిపోతే ఖచ్చితంగా ఫ్యాన్ బేస్ అంతా సోషలిజం అది అవ్వకుండా ఉండడానికి. సో అందుకని ఖచ్చితంగా గాంధీ గారి వల్లే భగత్ సింగ్ చనిపోయారు అనడానికి లేదు, అదే విధంగా కాదు అని కూడా లేదు. కానీ ఒక మాట చెప్పుంటే ఆయన బయటకు వచ్చేసేవారు. మాట చెప్పడం అని కాదు, ఐర్విన్కి తను చెప్పాడు. లార్డ్ ఐర్విన్ అప్పట్లో బ్రిటిష్ లీడర్ ఇన్ ఇండియా, తనకి చెప్పడం జరిగింది, కానీ తను ఒప్పుకోలేదు. ఎందుకంటే బ్రిటిష్ ఇస్ ఆల్సో క్యాపిటలిజం కదా. సో దే వుడ్ సపోర్ట్ ఏ క్యాపిటలిస్టిక్ ఐడియాలజీ. సోషలిజంని వాళ్ళు సపోర్ట్ చేయరు. ఎందుకంటే అప్పట్లో USSR, సోవియట్ 1920sలో వచ్చేసింది. వాళ్ళు సోషలిస్టులు అండ్ వాళ్ళు బ్రిటిషర్స్కి 100% శత్రువులు. సో ఇక్కడ ఒక మనిషి సోషలిజం అంటున్నారంటే ఆ మనిషిని వదిలే ప్రసక్తే లేదు. సో సోషలిజం క్యాపిటలిజం రైవలరీ భగత్ సింగ్ని చంపేసింది, కానీ గాంధీ గారు కాదు. అయితే ఈ మాట అన్న తర్వాత నాకు ఒకటి గుర్తొచ్చింది, అండ్ మేబీ ఇది కాంట్రవర్సీ క్వశ్చన్ కూడా అవ్వచ్చు. కాంగ్రెస్ పార్టీ ఎక్కడో బ్రిటిష్ వాళ్ళు స్టార్ట్ చేశారు అని విన్నాను. బ్రిటిష్ వాళ్ళు అని అనడానికి లేదు మ్యామ్. అలన్ ఆక్టోవియన్ హ్యూమ్, AO హ్యూమ్ అని చెప్పేసి 1885లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ స్థాపించడం జరిగింది. ఈ AO హ్యూమ్ ఎవరైతే ఉన్నారో తను ఎవరో కాదు, బ్రిటిష్ సివిల్ సర్వెంట్. సో ఆ పక్షంలో తీసుకుంటే మీరు అన్న స్టేట్మెంట్ కరెక్ట్. ఇన్ఫ్యాక్ట్ ఒక థియరీ ఉంది మ్యామ్, అంటే పిల్లలు కూడా చదువుతారు, మేము హిస్టరీలో నేర్పిస్తాము, సేఫ్టీ వాల్ థియరీ అని చెప్పేసి. 1857లో రివోల్ట్ జరిగింది కదా మ్యామ్. ఈ రివోల్ట్కి ముఖ్యమైన కారణము బ్రిటిష్ వాళ్ళు కనుక్కున్నారు ఏంటంటే, ఒకటి హిందూ ముస్లిం ఐకమత్యం నేను చెప్పాను కదా ఇందాక. రెండో కారణం వాళ్ళు ఏం కనుక్కున్నారంటే, వీళ్ళకి పొలిటికల్గా వాళ్ళ అభిప్రాయాలు చెప్పుకోవడానికి ఏ ప్లాట్ఫామ్ లేదు. సో వీళ్ళకి ఒక పొలిటికల్ ప్లాట్ఫామ్ ఇస్తే ఇది రివోల్ట్ అవ్వదు అని ఒక ఆలోచన. సో ఆ పొలిటికల్ ప్లాట్ఫామ్ ఇవ్వడానికి బ్రిటిష్ వాళ్ళు చెప్తే AO హ్యూమ్ స్టార్ట్ చేసింది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అని ఒక సేఫ్టీ వాల్ థియరీ. సో అయితే ఇంకొక విషయం ఏంటంటే, అమెరికా అప్పట్లో బ్రిటన్ దేశాన్ని ప్రెషర్ చేసింది ఇండియాకి ఇండిపెండెన్స్ రావాలి అని. ఇందులో అమెరికా స్వార్థం ఏంటి? చాలా పెద్ద స్వార్థం మ్యామ్. 1945 వరల్డ్ వార్ 2 జరిగింది. 1939 నుంచి 1945 6 సంవత్సరాలు వరల్డ్ వార్ 2 జరిగింది. ఈ వరల్డ్ వార్ 2 తర్వాత వరల్డ్ 2 భాగాల్లో విడిపోయింది. ఒకటి క్యాపిటలిస్ట్ బ్లాక్ అంటారు, ఇంకోటి కమ్యూనిస్ట్ బ్లాక్ అంటారు. క్యాపిటలిస్ట్ బ్లాక్ వచ్చేసి అమెరికా నేతృత్వంలో, కమ్యూనిస్ట్ బ్లాక్ వచ్చేసి రష్యా నేతృత్వంలో, అప్పట్లో USSR అనేవాళ్ళు. సో ఒకవైపు క్యాపిటలిజం, ఒకవైపు కమ్యూనిజం. బ్రిటిష్ మన అమెరికన్ వాడి ఆలోచన ఏంటంటే, బ్రిటిష్ మీద ప్రెషర్ ఎందుకు పెట్టాడంటే, ఇండియా ఈజ్ అ బిగ్ కంట్రీ, ఇండియా ఈజ్ అ బిగ్ కంట్రీ, నా వల్ల ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చింది అని తెలిస్తే ఇండియా ఖచ్చితంగా నా బ్లాక్కి జాయిన్ అవుతుంది. సో ఇది మనం ఇదేదో దయా కరుణ ఏం కాదు. అండ్ వాళ్ళ ఆ మాస్టర్ ప్లాన్ కూడా 1-2 ఇయర్స్ కాదు, మాస్టర్ ప్లాన్ ఫర్ నెక్స్ట్ 500 ఇయర్స్. ఎందుకంటే ఇండియా ఒక క్యాపిటలిస్ట్ కంట్రీలా మారింది అనుకోండి. నేను చెప్పే కదా 1927లో ఆల్రెడీ FICCI ఎస్టాబ్లిష్ అయిపోయింది. ఇండియా క్యాపిటలిస్ట్ కంట్రీ అయిపోతే ఏంటి, మనం ట్రేడ్ చేసుకోవచ్చు. సో ఈ ట్రేడ్ పార్ట్నర్ దొరుకుతాడు, ఐడియాలజికల్ పార్ట్నర్ కూడా దొరుకుతాడు. సో ఆ డైమెన్షన్లో ఇన్ఫ్యాక్ట్ అమెరికన్ గవర్నమెంట్ మీద
మ్యామ్ 18th 19th early 20th century, 18th century 19th century earlier 20th century, ఈ 3 centuries lot of Sikh community people were settling in America. అమెరికాలో కెనడా అక్కడ అగ్రికల్చరల్ ల్యాండ్ ఉండేది. అమెరికా ఇస్ వెరీ బిగ్ కంట్రీ సైజ్ ప్రకారంగా. సో ఈ సిక్ కమ్యూనిటీ పీపుల్ని తీసుకెళ్ళి అక్కడ ఫార్మింగ్ చేయించేవాళ్ళు. సో వీళ్ళు ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైము వీళ్ళు చాలా పెద్ద ఏమంటారు డబ్బు కలిగిన వాళ్ళు అయిపోయారు. సో వీళ్ళందరూ అమెరికన్ గవర్నమెంట్ మీద ప్రెషర్ పెట్టడం స్టార్ట్ చేశారు, మా దేశానికి ఇండిపెండెన్స్ ఇప్పించు. సో అమెరికా బ్రిటిష్ మీద పెట్టడం మనకు స్వతంత్రం రావడం. కాకపోతే ఇది కంప్లీట్ ఆన్సర్ కాదు. అంటే దానివల్ల మనకి స్వతంత్రం రాలేదు. మనకి స్వతంత్రం రావడానికి ఇన్ఫ్యాక్ట్ బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ క్లెమెంట్ అట్లీ, మనము ఇండిపెండెన్స్ అయినప్పుడు క్లెమెంట్ అట్లీ అని బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్, తను ఏమన్నాడు తెలుసా, మీరు అనుకున్నట్టు మేము గాంధీ గారి వల్ల మేము మీకు ఇండిపెండెన్స్ ఇవ్వట్లేదు, సుభాష్ చంద్రబోస్ వాళ్ళు ఇచ్చారు. ద బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ హిమ్సెల్ఫ్ టోల్డ్ దట్ ది ఇండిపెండెన్స్ టు ఇండియా గాట్ హేస్టెండ్. అంటే మేము ఎప్పుడో 1950లోనో 1955లో ఇద్దాం అనుకున్నాము, ఈ సుభాష్ చంద్రబోస్ వల్ల మాకు తొందర ఇవ్వాల్సి వచ్చింది. అంటే సుభాష్ చంద్రబోస్ గారు ఇండియన్ నేషనల్ ఆర్మీ అది చేశారు కదా మ్యామ్, ఐఎన్ఏది ట్రయల్స్ జరిగాయి మ్యామ్. ఆబ్వియస్లీ మీరు జపాన్ సపోర్ట్ తీసుకొని బ్రిటిష్ ఇండియా మీద అటాక్ చేశారు కదా, ఆ బ్రిటిష్ ఇండియా మీద అటాక్ చేసిన తర్వాత వాళ్ళు ఓడిపోయారు. సో ఆ తర్వాత ఓడిపోయిన తర్వాత కోర్ట్ మార్షల్ అవుతుంది మ్యామ్ అందరికీ, దాన్ని ఐఎన్ఏ ట్రయల్స్ అంటారు. ఈ ఐఎన్ఏ ట్రయల్స్లో చాలా మందికి శిక్షలు పడ్డాయి. అప్పుడు నేషనలిజం స్టార్ట్ అయింది. అండ్ ఇది ఇలాగా ఉండగా రాయల్ ఇండియన్ నేవీలో మ్యూటినీ స్టార్ట్ అయింది. అంటే బ్రిటిష్ ఇండియన్ నేవీలో మ్యూటినీ స్టార్ట్ అయింది. ఆ మ్యూటినీలో 20,000 మంది సోల్జర్స్ పైగా 78 షిప్స్లో మేము మీ కింద పనిచేయమని చెప్పేసి. సో ఈ మ్యూటినీ అంటే డిఫెన్స్ సర్వీసెస్లో మ్యూటినీ అవగానే బ్రిటిష్ వాళ్ళకి ఒకటి అర్థమైపోయింది ఏంటంటే ఇంకా మనం ఇండియాలో ఉండలేము. సో గాంధీ ఈజ్ నాట్ ది రెస్పాన్సిబుల్, సుభాష్ చంద్రబోస్ ఇస్ ది రెస్పాన్సిబుల్ ఫర్ ది ఇండిపెండెన్స్. సో బట్ ఇప్పుడు సుభాష్ చంద్రబోస్ గారి గురించి మన దేశంలో ఆయన పేరు తప్పితే ఎవరికి ఏం తెలుసు? అంటే బ్యాక్ ఎండ్ లో చాలా చేశారు, అంటే ఇంకా చాలా తెలుసుకోవాలి. చాలా మ్యామ్, దే ఆర్ ద రియల్ సన్స్ ఆఫ్ ది సాయిల్. దే ఆర్ ద రియల్ సన్స్ కదా మ్యామ్. వాళ్ళ ఇండివిజువాలిటీని పక్కన పెట్టి నాకు దేశమే ముఖ్యం అన్న వాళ్ళ గురించి కదా మనం చదువుకోవాలి. డెఫినెట్లీ. ఇప్పుడు నేను గాంధీ గారిని కూడా చాలా కొలుస్తాను. ఎందుకు అంటే మ్యామ్, ఈరోజు నెహ్రూ గారి ఫ్యామిలీ అనగానే ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు, ఇప్పట్లో ఉన్న రాహుల్ గాంధీ గారు, వీళ్ళందరూ వస్తున్నారు. అసలు గాంధీ గారు, మన మహాత్మా గాంధీ గారు, అసలు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కడున్నారు? అంటే వీళ్ళు ఏంటంటే మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత నేను ప్రైమ్ మినిస్టర్ అవుతా, నేను ప్రెసిడెంట్ అవుతా అని ఎప్పుడు చెప్పలేదు. అందుకే మనం అంత గౌరవంగా, అంత ఇష్టంగా ఆయన్ని ఫాదర్ ఆఫ్ ది నేషన్ అంటాం. ఎందుకంటామంటే ఆయనకి ఎటువంటి పొలిటికల్ ఆస్పిరేషన్స్ లేవు, కేవలం నా దేశానికి నేను ఇండిపెండెన్స్ ఇప్పించాలి, అందుకే కదా ఆయన్ని ఫాదర్ ఆఫ్ ది నేషన్ అంటాం. సో ఇవన్నీ క్యాల్కులేషన్స్ ఉన్నాయి. అంటే మనం ఒకటే పాయింట్ని పట్టుకొని ఈయన మంచి ఆయన చెడ్డ ఆయన అని చెప్పడానికి కూడా లేదు. సార్, జలియన్ వాలా బాగ్ మారణ హోమము 1919లోనే ఎందుకు జరిగింది? 1910లో ఎందుకు జరగలేదు? 1930లో ఎందుకు జరగలేదు? వై దిస్ ఇయర్? World War I 1915 to 1919 జరిగింది. 1914, 1915 to 1919 వరల్డ్ వార్ 1 జరిగింది. వరల్డ్ వార్ 1లో బ్రిటిష్ వాళ్ళు మన ఇండియన్ సోల్జర్స్ని కూడా యూరోప్కి తీసుకెళ్లారు ఫైట్ చేయడానికి, బ్రిటిష్ వాళ్ళ తరపున ఫైట్ చేయడానికి. సో అందులో ఏం జరిగిందంటే బ్రిటిష్ వాళ్ళ తరపున మనం ఫైట్ చేస్తున్నాం కాబట్టి జర్మన్స్ని, ఫ్రెంచ్ వాళ్ళని మన సోల్జర్స్ చంపారు. ఎందులో? వరల్డ్ వార్ 1లో. 1918, 1919 వచ్చేసరికి ఈ సోల్జర్స్ అందరూ తిరిగి రావడం జరిగింది. బ్రిటిష్ వాళ్ళకి ఏమనిపించింది అంటే ఇప్పుడు వీళ్ళు నాతో కలిసి ఇంకొక వైట్ మ్యాన్ని చంపాడు కాబట్టి నా మీద భయం తగ్గిపోయింది, నా మీద భయం మళ్ళీ తీసుకురావాలి అంటే, ఆ భయాన్ని మళ్ళీ తీసుకురావాలి అంటే వీడికి నేను రాజుని, నువ్వు స్లేవ్వి అని చెప్పాలి. అది ఎలా చెప్పాలి?
నేను నిన్ను చంపుతుంటే నీ ప్రజలందరూ నిన్ను చూడాలి. జలియన్ వాలాబాగ్ ఒక ప్లేస్ ఎలాంటిదంటే అదొక మైదాన్ మ్యామ్. ఒక గేట్, ఎంట్రీ గేట్, అందరూ లోపల ఉన్నారు. ఒక ఎంట్రీ గేట్ని బ్లాక్ చేసి అక్కడ ట్రూప్స్ని పెట్టి బ్రిటిష్ జనరల్ డయర్ కాల్పులు స్టార్ట్ చేశారు. అంటే ఆగకుండా ఒక 10 నిమిషాలు ఎలా పడితే అలాగా Yes. చేసేసారు. ఎంతో వేల మంది చనిపోయారు. అంటే ఎస్కేప్ అయ్యే దారి ఇవ్వకుండా చంపాడు ఈ జనరల్ డయర్. ఇది జరిగింది 1990. ఈ జనరల్ డయర్ని షహీద్ ఉధమ్ సింగ్ 1940లో లండన్కి వెళ్ళి చంపాడు. ఇది నిజమైన దేశభక్తి. 21 ఇయర్స్ అయిన ఆయన్ని ఫాలో అయ్యి మరి 21 ఇయర్స్ తర్వాత లండన్లో వెళ్ళి మరి చంపాడు. అసలు 20 ఇయర్స్ హీ వెయిటెడ్ ఫర్ జస్ట్ ఇమాజిన్, మనము 3 నెలలు 4 నెలలు ఓపిక నశించిపోతుంది. ఎగ్జామ్ ప్రిపేర్ అయినా యూట్యూబ్ లోనే స్కిప్ బటన్ వచ్చేసింది. ఓపిక లేక 10 సెకండ్స్ 15 సెకండ్స్ యాడ్స్ కి. ఎగ్జాక్ట్లీ 21 ఇయర్స్ ఓపిక బట్టి ఈ మారణ హోమానికి ఎవరైతే కారకులో వాళ్ళని చంపాడు. అందుకే హిస్టరీ చదవాలి. హిస్టరీ చదివితే మీ లైఫ్ మారిపోతుంది. చాలా మంది అసలు హిస్టరీ ఎందుకు, దేనికి బోరింగ్ అంట, దేనికి ఉపయోగము, పాతవన్నీ ఎందుకు తవ్వుకోవాలి, పాస్ట్ ఎందుకు మనం గుర్తు చేసుకోవాలి, టెక్నాలజీని వాడుకొని టెక్నాలజీలో అడ్వాన్స్డ్ టెక్నిక్స్ నేర్చుకోవచ్చు కదా అని ఉంటారు. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? స్టూడెంట్స్, పేరెంట్స్ అందరూ అలానే ఉన్నారు మ్యామ్. రెండూ ఇంపార్టెంట్. ఒకవైపు హిస్టరీ ఇంపార్టెంట్, ఒకవైపు టెక్నాలజీ. హిస్టరీ చదువుకున్నవాడు టెక్నాలజీ చేసాడు అనుకోండి, బాధ్యతగా ఉంటాడు. ట్రూ. ఆటోమేటిక్గా బాధ్యత వచ్చేస్తుంది. సో ఆ బాధ్యత రావాలి అంటే నీకు హిస్టరీ తెలియదు. బీడు భూములు, బ్యారన్ ల్యాండ్స్, ఫెమైన్స్ ఎక్కువగా కరువులు ఉండేవి అప్పట్లో వాళ్ళు రూల్ చేసినప్పుడు. ఇప్పుడు అసలు అవి కనిపించట్లేదు ఎక్కడో. అంటే నాకు తెలుసుకున్న ఇండిగో ఫీల్డ్ అవి చేస్తున్నారు దానివల్ల. ఎందుకు అప్పట్లో అన్ని ఫెమైన్స్, కరువులు వచ్చేవి మన ఇండియాకి? యాక్చువల్లీ ఒక భూమి, ఒక నేల, ఏం పండించాలో అది రైతు ఇష్టం. కానీ బ్రిటిషర్స్ అప్పుడు అలా కాదు. వీళ్ళు ఏం చేశారు, మనం తినే తిండి పంట పండించకుండా కమర్షియల్ క్రాప్స్ పండించడం స్టార్ట్ చేశారు. ఎందుకంటే వాళ్ళకు దాని నుంచి ప్రాఫిట్స్ ఎక్కువగా వచ్చాయి. సో దానివల్ల ఏమైంది, ఒక రైతుకి తన భూమి మీద ఏం పండించాలో ఆ స్వేచ్ఛ లేదు. సో ఏం జరుగుతుంది, కమర్షియల్ క్రాప్ మీరు అన్నట్టుగా ఇండిగో అంటే ఒక బ్లూ కలర్ డైమ్, దాన్ని ఇండిగో కలర్ అంటారు. సో ఇలా కమర్షియల్ క్రాప్స్ వల్ల ఫుడ్ క్రాప్స్ తగ్గిపోయాయి. ఫుడ్ క్రాప్స్ ప్రొడక్షన్ తగ్గిపోయింది. దానివల్ల ఫెమైన్ లాంటి సిచ్యువేషన్స్ ఏర్పడ్డాయి. ఇన్ఫ్యాక్ట్ ఒక థియరీ ప్రకారంగా ఈ ఫెమైన్స్ అన్నీ బ్రిటిష్ వాళ్ళు ప్లాన్ చేసినవి అంటారు. అండ్ ఒక్కొక్క ఫెమైన్, బెంగాల్ ఫెమైన్ గురించి మీరు చదివితే మ్యామ్ కొన్ని లక్షల మంది చనిపోయారు. అంటే ఫుడ్ లేక అంటే ఈరోజు మ్యామ్, టచ్ వుడ్, మై ప్రౌడ్ కంట్రీ, ఈరోజు నా దగ్గర బఫర్ స్టాక్ ఉంది. అండ్ lakhs of million metric tons అంత బఫర్, అంటే అంత నేలకి సామర్థ్యత ఉంది. కానీ వీళ్ళు ఏం చేశారు, ఫుడ్ క్రాప్ని పక్కన పెట్టించేసి కమర్షియల్ క్రాప్స్ చేయించడం స్టార్ట్ చేశారు. మ్యామ్, ఈ 190 ఇయర్స్ పరిపాలనలో రైతు అనుభవించిన అత్యాచారము అంత ఇంత కాదు. అంటే ఎక్కడ లేని ట్యాక్సెస్ అన్నీ రైతుల మీదనే ఉండేవి, ఎక్కడ లేని ట్యాక్సెస్ అన్ని. అందుకే 1947 అప్పుడు మనం ఒక ప్రతిజ్ఞ తీసుకున్నాం, ఏంటంటే రైతుకు ఎటువంటి ట్యాక్స్ ఉండదు. అందుకే ఈరోజు ఫార్మింగ్కి సంబంధించిన ఏవైనా అలైడ్ యాక్టివిటీస్కి కానీ ఎటువంటి ట్యాక్స్ ఉండదు. అది మనం వాళ్ళకి రీపే చేయడానికి ట్రై చేస్తున్నాం. ఇది మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ రిపబ్లిక్ డే గురించి మాట్లాడుకుంటే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది అంబేద్కర్ గారు. అవును. కానీ ఏంటి గొడవ అంబేద్కర్ గారికి అండ్ గాంధీజీ గారికి? గొడవ అని కాదు మ్యామ్, ఐడియాలజికల్ డిఫరెన్స్. అంతే. గాంధీ గారు ఏంటంటే హీ వాజ్ ఎ స్టాంచ్ హిందూ. అంబేద్కర్ గారు వాజ్ నాట్ ఎ వెరీ సపోర్టర్ ఆఫ్ హిందూయిజంని ఆయన డామినేటింగ్ కల్చర్ లాగా చూసేవారు. హిందూయిజం సప్రెస్ చేస్తుంది అని. అండ్ రెండో విషయం ఏంటంటే కాస్ట్ సిస్టమ్ని అంబేద్కర్ గారు అస్సలు ఇష్టపడలేదు.
కాస్ట్ సిస్టమ్ని అబాలిష్ చేయాలి అన్నది అంబేద్కర్ గారి ఆలోచన. గాంధీ గారి ఆలోచన ఏంటంటే రిఫార్మ్ చేయాలి, అబాలిష్ చేయాల్సిన అవసరం లేదు, రిఫార్మ్ చేద్దాము అన్నది ఆయన. బట్ ఇప్పుడు చూస్తున్న సొసైటీస్ ప్రకారము మీరు ఏమనుకుంటున్నారు? అబాలిష్ చేస్తే బాగుండేదా, రిఫార్మ్ చేసుంటే బాగుండేది? అబాలిష్ నేను ఖచ్చితంగా ఈ విషయంలో మాత్రము 100% నేను అంబేద్కర్ గారికి సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే ఈ కాస్ట్ సిస్టము మన గాంధీ గారి ఆలోచన ఏంటంటే మ్యామ్, రిఫార్మ్ చేస్తే చాలు, సెపరేట్ అబాలిష్ చేయాల్సిన అవసరం లేదు అన్నది ఆయన ఆలోచన. ఇంకొక విషయం మీద కూడా గాంధీ గారికి అంబేద్కర్ గారికి అభిప్రాయ భేదాలు ఉండేవి. గాంధీ గారు ఎప్పుడు కూడా విలేజ్ సెంట్రిక్ డెవలప్మెంట్ గురించి మాట్లాడేవారు. డెవలప్మెంట్ విలేజ్ నుంచి స్టార్ట్ అవ్వాలి అన్న ఆలోచన గాంధీ గారిది. అంబేద్కర్ గారు ఏమనేవాళ్ళంటే విలేజ్ని కంట్రోల్ చేసేది ల్యాండ్ లార్డ్, ఆ ల్యాండ్ లార్డ్ అప్పర్ కాస్ట్. ఇది తొలిగేంత వరకు విలేజ్లో డెవలప్మెంట్ రావడానికి వీల్లేదు అన్నది అంబేద్కర్ గారి ఆలోచన. అందుకే ఆయన విలేజ్ సెంట్రిక్ కాన్స్టిట్యూషన్ రాయలేదు. అందుకే రాయలేదు, ఎందుకంటే అంబేద్కర్ గారి ఆలోచన ఏంటంటే నువ్వు ఈ కాస్ట్ సిస్టమ్ అబాలిష్ చేయకుండా డెవలప్మెంట్ అంతా అక్కడ కాన్సన్ట్రేట్ చేసేవనుకో, ఇంకా కాస్ట్లో లోవర్గా ఉన్నవాడిని ఇంకా ఘోరంగా తొక్కేస్తారు. ఇంకో విషయం ఏంటంటే అమ్మాయిలు, విమెన్ ఎడ్యుకేషన్, విలేజ్లో హెడ్ మెన్ ఎవరైతే ల్యాండ్ లార్డ్స్ ఉంటారో విమెన్ని ఈక్వల్ ట్రీట్మెంట్ ఇవ్వరు. ఇంకా విమెన్ సబ్జుగేషన్ జరుగుతుంది, అది కాన్స్టిట్యూషనలీ యాజ్ ఎ రైట్ వాళ్ళకి దొరికిపోతుంది అని చెప్పి ఆ ఉద్దేశంతో ఆయన మన రాజ్యాంగము విలేజ్ సెంట్రిక్ రాయలేదు. అందుకే స్వరాజిస్ట్ గవర్నమెంట్ మనకు రావాలి, అంబేద్కర్ గారు దానికి ఒప్పుకోలేదు. అందుకే మన కాన్స్టిట్యూషన్ని అన్గాంధీయన్ ఇన్ నేచర్ అని కూడా అంటారు. బికాజ్ అంబేద్కర్ డిడ్ నాట్ వాంట్ ఫ్యూ థింగ్స్ టు డెఫినెట్లీ కమ్. అండ్ అంబేద్కర్ గారు ఎందుకంటే హీ వాజ్ ది చైర్మన్ ఆఫ్ ది డ్రాఫ్టింగ్ కమిటీ. సో ఆయన చేతుల్లో ఉంది కాబట్టి ఆయన అది ఒప్పుకోలేదు. 79 ఏళ్ళు అయింది స్వతంత్రం వచ్చి. సో మీ ప్రకారం నిజమైన స్వతంత్రం వచ్చింది అనుకుంటున్నారా? నా ఇండివిజువల్ ఒపీనియన్ నేను ఇస్తాను మ్యామ్. స్వతంత్రం పొలిటికల్గా అయితే 47లోనే వచ్చేసింది, కానీ సోషల్గా ఎకనామిక్గా ఇంకా రాలేదు. సోషల్ అంటే సామాజికంగా కానీ ఆర్థికంగా కానీ ఇంకా రాలేదు, అది రావాలి. ఇన్ఫ్యాక్ట్ ఒక రిపోర్ట్ రీసెంట్గా ఒక రిపోర్ట్ కూడా జారీ అయింది. ఆ రిపోర్ట్ ప్రకారంగా మన ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీ అంటే ఆర్థిక ఇన్ఈక్వాలిటీ మన బ్రిటిషర్స్ అప్పుడు ఎంత ఉండేదో దానికంటే ఎక్కువ ఇప్పుడు ఉంది అంటున్నారు. అంటే డబ్బు ఉన్నవాడు ఇంకా బలవంతుడు అవుతున్నాడు, లేనివాడు ఇంకా పేదవాడు అవుతున్నాడు. అంటే జస్ట్ సీ ద ఫిగర్స్ మ్యామ్. ఓన్లీ 3% ఆఫ్ ది పాపులేషన్ ఆఫ్ ఇండియా ఈజ్ హోల్డింగ్ మోర్ దాన్ 80% ఆఫ్ ది వెల్త్. అంటే 3% మంది దగ్గర 80కి పైగా శాతం డబ్బు ఉంది, డబ్బు ఆదాయం వెళ్తుంది. అండ్ బాటమ్ 20 దగ్గర 3% కూడా లేదు. సో ఇన్ఈక్వాలిటీ పెరిగిపోతున్నాం. మనం ఈ ఇన్ఈక్వాలిటీని తగ్గించడానికి ప్రయత్నించాలి. అండ్ సోషల్గా కూడా సామాజికంగా కూడా కొన్ని బాధ్యతలు మనము యాజ్ ఎ కంట్రీ కానీ యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ కానీ అవన్నీ నెరవేర్చిన రోజు ఖచ్చితంగా మన దేశం నిజమైన స్వాతంత్రం వచ్చింది అని నేను భావిస్తాను. సో ఈ సిస్టమ్ మీరు ఏదైతే చెప్తున్నారో అది మారుతుందంటారా? అంటే మేము పొలిటికల్ సైన్స్లో ఒక కాన్సెప్ట్ గురించి మాట్లాడతాం, యూటోపియన్ సొసైటీ. అంటే అంతా బాగా ఉంది, ఫస్ట్ క్లాస్. అది అసాధ్యం. ఏ సమాజంలో అయినా పైన కింద విషయాలు అవుతాయి. సో ఖచ్చితంగా 100% అయితే క్లీన్ అవ్వదు, బట్ ఇట్ విల్ టేక్ టైం. యాక్సెప్టబుల్ లిమిట్స్లో రావడానికి కూడా టైం పడుతుంది. సో ఎస్, ఇవాళ నిజంగా ఈ పాడ్కాస్ట్ ప్రతి ఒక్క ఇండియన్, ప్రతి ఒక్క స్టూడెంట్ కంపల్సరీ చూడాలి. బికాజ్ యాజ్ యూ టోల్డ్, ఇండిపెండెన్స్ డే రావడానికి అండ్ ఇండిపెండెన్స్ అవ్వడానికి మన దేశం చాలామంది సాక్రిఫైస్ ఉంది. డెఫినెట్లీ మనం గుర్తు చేసుకోవాలి. అండ్ థ్యాంక్స్ ఫర్ గివింగ్ యువర్ వండర్ఫుల్ టైమ్ ఒబ్రాయ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. అండ్ జై హింద్ టు ఆల్ యువర్ వ్యూవర్స్. జై హింద్.